చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ లో లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో రీసెంట్గా నేను ఎక్కువ స్మూతీస్ గురించే చెప్తున్నాను. సో మళ్ళీ మన లేడీస్కు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా పెయిన్ తోటి బాధపడే వారి కోసం ఒక చిన్న వస్తువు మేము ముందుకు తెచ్చానండి. అది మనం యూజ్ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు తగ్గుతుంది, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కంట్రోల్ అవుతుంది. అంటే ఇది మనం వాడటం వల్లనండి ఈ నొప్పుల నుంచి దగ్గర 70 to 80% రిలీఫ్ అనేది మనకు దొరుకుతుంది. యాక్చువల్గా నేను అది చూపించాలి అనుకోలేకూడదు, అందుకని అమెజాన్ వచ్చిన తర్వాత అది వెంటనే నేను ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చాను, కట్ చేసి తీసుకొని నిన్నంతా వేసుకొని చూశాను. సో నిన్న వేసుకొని నేను అది వాడిన తర్వాత నాకండి నిజంగా ఈ మధ్య రీసెంట్గా నేను యాక్చువల్గా ఒక జార్జెట్ శారీ దాని మీదకి మిర్రర్స్ కుట్టుకుంటున్నాను అనమాట. మిర్రర్స్ కుట్టుకుంటుంటే అటు నాకు యాక్చువల్గా చెప్పాను కదా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని, అటు దివానా మీద కూర్చుంటే ఎప్పుడు మీకు ఇంతకుముందు ఇది చూపించాను, సపోర్ట్ పెట్టుకొని బ్యాక్ సపోర్ట్ పెట్టుకొని కుట్టుకుంటున్నా సరేనండి, లేచేసరికి ఇక్కడ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ ఎలా వస్తుందంటే ఇంకా ఇలా కాదులే అనేసి నేను మొన్న అమెజాన్లో బుక్ చేశానండి. అది ఏంటంటే మా వియ్యంకురాలు చెప్పారు, ఇలాగ తనకు కొద్ది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, సో తను ఆ కుషన్ తెప్పించుకున్నాను వదిన, ఆవిడ జాబ్ హోల్డర్ అనమాట. సో ఇంట్లోకి ఒకటి ఆఫీస్కి ఒకటి తెప్పించుకున్నానని చెప్పారు. సో నేను కూడా ఏం చేశానంటే తెప్పించుకున్నాను, బయట నుంచి వచ్చేసరికి అది నాకు సరే అనేసి దాన్ని అంటే వీడియో చెయ్యకుండానే నేను తీసేసిన తర్వాత ఐడియా వచ్చింది, ఓకే నాలాగా మోకాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ తోటి బాధపడే వాళ్ళకు యూజ్ అవుతుందని ఇంకా వెంటనేనండి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూసారంటే ఇది కుషన్, లోపల ఫోమ్ ఉంటుంది మనకి. ఇది ఏంటంటే జిప్పు కూడానండి. ఈ క్లాత్ మనము ఇలాగా తీసేసుకొని ఇదంతా ఫోమ్ చూసారా, మంచి క్వాలిటీదండి. సో ఇది మనము అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు ఈ కవర్ను, లేదు అంటే మనం బయట చేతి అయినా ఉతికేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటేనండి, ఇది వేసుకొని కూర్చోవటం వల్ల మనకు యాక్చువల్గా ఏ దాని మీద కూర్చున్నప్పుడు మన ప్రెషర్ అనేది దాని మీద పడి మనకు తెలియకుండానే బ్యాక్, లోయర్ బ్యాక్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో నేను ఫేస్ చేశాను. సో మా వియ్యంకురాలు చెప్పడం వల్ల తెప్పించాను. జస్ట్ 1 డేలోనేనండి నిన్న అంతా వేసుకొని కుట్టాను. యాక్చువల్గా ఆ బ్లౌజ్ నేను ఎప్పుడు 1 మంత్ లోపలికి కుట్టాల్సింది, దగ్గర 2 మంత్స్ అయ్యింది. కొద్దిసేపు కూర్చుంటాను, పెయిన్ వస్తుంది, ఆపేస్తాను, ఈ మధ్యలో వీడియో చేసుకుంటాను, అలాగా అయిపోతా ఉంది. ఇప్పుడు మాత్రం అండి ఇది తెప్పించుకున్నాను కదా, ఇదిగోండి మనకు పైన ఇలా కొద్దిగా ఈ షేప్లో ఉండి ఇక్కడ కొద్దిగా ఉబ్బెత్తుగా వస్తుంది. ఇది ఇలా ఫ్రంట్కి వేసే రావాలండి, మన హిప్ అనేది ఇక్కడికి రావాలి. ఇక్కడ చూసారా ఈ గ్యాప్ దగ్గరికి హిప్ అనేది రావాలి. సో అప్పుడు మనం కూర్చునేటప్పుడు ఇది ఫ్రంట్లో ఉండాలి, ఇది బ్యాక్లో ఉండాలి. సో ఇలాగ వేసుకొని కూర్చోవచ్చు. ఇది చూసారండి మనకు ఎలా కూర్చోవాలి ఏంటి అన్నది కూడా మనకు వాళ్ళు ఇచ్చారు. సో మొత్తము మనం ఏం కష్టపడిన అవసరం లేదు. కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలన్నా కూడానండి చక్కగా చూసారు కదా, ఇక్కడ ఈ ఫిగర్లో కింద వేసుకొని చక్కగా మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు ఆవిడ. సో ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి కుషన్ తెప్పించేసుకొని చైర్లో కూర్చోవాలన్నా, లేదు అంటే కింద ఇక్కడ ఉన్నట్లు కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలన్నా, లేదు దివానా లాంటి మీద బెడ్ మీద కూర్చొని ఎవరైనా కుట్టుతూ ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ అలాంటివి వస్తుంటాయి, వాళ్ళకు కూడానండి ఇది వేసేసుకొని బ్యాక్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇది వేసుకొని కూర్చొని చక్కగా మన పనులు మనం చేసుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, సారీ ఇది నేనైతే వీడియో అంటే ఓపెన్ వీడియో చేయలేకపోయాను. చేసిన తర్వాత నాకు ఐడియా రావటం వల్ల అప్పుడప్పటికి ఈ వీడియోని చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది తప్పకుండా మీరు కూడా
తెప్పించేసుకొని యూజ్ చేసి మీ బ్యాక్ పెయిన్ మీ నీ పెయిన్ తగ్గించేసుకుంటారని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలోనండి మళ్ళీ మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్. బాయ్ అండి.